హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనాస్ తెలుగు ఫార్మకాలజీ. ఈ వీడియోలో మనం క్లోరాంఫెనికాల్ డ్రగ్ గురించి డిస్కస్ చేసుకుందాము. కీమోథెరపీలో సెఫెలోస్పోరిన్స్ తర్వాత వస్తున్న టాపిక్ క్లోరాంఫెనికాల్. ఇది కాకతీయ యూనివర్సిటీ బీఫామ్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి ఉన్న సిలబస్ ప్రకారం చెప్తున్నాను స్టూడెంట్స్. అండ్ క్లోరాంఫెనికాల్ అనేది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్. దీన్ని ఫస్ట్ స్ట్రెప్టోమైసిస్ వెనిజ్యులే అనే ఒక బ్యాక్టీరియా నుండి ఎక్స్ట్రాక్ట్ చేశారు 1947 ఇయర్లో. అండ్ ఇది ఒక గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. స్ట్రెప్టోమైసిస్ వెనిజ్యులా అనేది ఒక గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అండ్ ఇది సాయిల్ డ్వెల్లింగ్ బ్యాక్టీరియా, అంటే సాయిల్లో నివసిస్తుంది అని అర్థము. క్లోరాంఫెనికాల్ మెకానిజం ఆఫ్ యాక్షన్ కానీ చూసినట్లయితే పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ యొక్క యాక్టివిటీని క్లోరాంఫెనికాల్ ఇన్హిబిట్ చేస్తుంది. ఈ పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ ట్రాన్స్పెప్టిడేషన్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. అది ఎలాగా అనేది మనం చూద్దాము. ఇది ఒక బ్యాక్టీరియల్ రైబోజోమ్ స్ట్రక్చర్. ఇది ఒక బ్యాక్టీరియల్ రైబోజోమ్ అండ్ ఇది ఒక 70S రైబోజోమ్ అనమాట. అండ్ దీంట్లో సబ్ యూనిట్స్ వచ్చేసి ఈ పర్పుల్ కలర్లో ఉన్నది 50S సబ్ యూనిట్ అండ్ పింక్ కలర్లో ఉన్నది 30S సబ్ యూనిట్. ఈ బ్రౌన్ కలర్లో ఉన్న లైన్ ఇది వచ్చేసి mRNA టెంప్లేట్. సో ఇది ప్రోటీన్ సింథసిస్ అనేది రైబోజోమ్లో జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే దీన్ని ఏ సైట్ ఆర్ యాక్సెప్టార్ సైట్ అని అంటాం, ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నదాన్ని. అండ్ దీన్ని పీ సైట్ ఆర్ పెప్టిడైల్ సైట్ అని అంటాము. సో పెప్టిడైల్ సైట్కి ఒక నేసెంట్ పాలీపెప్టైడ్ చైన్ ఎల్లో కలర్లో మనం చూస్తున్నాం కదా, ఇది అటాచ్ అయి ఉంటుంది. నేసెంట్ పాలీపెప్టైడ్ చైన్ అంటే కొత్తగా ఫామ్ అవుతున్న పాలీపెప్టైడ్ చైన్. ఆ పాలీపెప్టైడ్ చైన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? టీఆర్ఎన్ఏ నుండి వస్తున్న కొత్త అమైనో యాసిడ్స్ ఒకదాంతో ఒకటి బాండ్ ఫామ్ అయ్యి అండ్ దీన్ని మనం ట్రాన్స్పెప్టిడేషన్ రియాక్షన్ అని అంటాము. ఈ ఫామ్ అవుతున్న బాండ్స్ 1 by 1 అమైనో యాసిడ్ అనేది తర్వాత నేసెంట్ పాలీపెప్టైడ్ చైన్తో బైండ్ అయిపోతుంది అండ్ ఇది పీ సైడ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎప్పుడైతే కొత్త అమైనో యాసిడ్ ఇక్కడ ఏ సైట్లో మనకి ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ అమైనో యాసిడ్ అనేది ఇక్కడ టీఆర్ఎన్ఏ నుండి వచ్చి అటాచ్ అయింది మనం చూసాము. ఇది ట్రాన్స్పెప్టిడేషన్ రియాక్షన్ అనేది అండర్గో అవ్వాలి, అంటే కొత్త బాండ్ కొత్త అమైనో యాసిడ్ చైన్తో ఇది ఫామ్ అవ్వాలి. పెప్టైడ్ చైన్లో ఉన్న అమైనో యాసిడ్తో ఇది అటాచ్ అవ్వాలి. దీనికి పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ అనేది ఈ రియాక్షన్ని క్యాటలైజ్ చేస్తుంది. మన డ్రగ్ క్లోరాంఫెనికాల్ ఈ పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ యొక్క యాక్షన్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో ఈ ఎంజైమ్ యాక్షన్ కానీ ఇన్హిబిట్ చేస్తే అమైనో యాసిడ్ చైన్ ఏదైతే ఉందో పాలీపెప్టైడ్ చైన్ అది ఫామ్ అవ్వదు. పాలీపెప్టైడ్ చైన్ ఫార్మేషన్ కానీ ఆగిపోతే, పాలీపెప్టైడ్ చైన్ అంటే ఏంటి, ఫర్దర్గా ప్రోటీన్ సింథసిస్ కాబట్టి. సో ఈ ప్రోటీన్ సింథసిస్ అనేది ఆగిపోతుంది. ప్రోటీన్ సింథసిస్ కానీ ఆగిపోతే బ్యాక్టీరియల్ గ్రోత్ కూడా ఆగిపోతుంది. సో క్లోరాంఫెనికాల్ అనేది ఒక బ్యాక్టీరియోస్టాటిక్ అనమాట. బ్యాక్టీరియోస్టాటిక్ యాక్టివిటీని చూపిస్తుంది అండ్ ఇది 50S రైబోజోమల్ సబ్ యూనిట్లో దీని యాక్షన్ని చూపిస్తుంది. సో క్లోరాంఫెనికాల్ సింపుల్గా చెప్పాలి అంటే ట్రాన్స్పెప్టిడేషన్ రియాక్షన్ని ఇన్హిబిట్ చేస్తుంది అండ్ ఆ రియాక్షన్లో పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ అనేది క్యాటలైజ్ చేస్తుంది కాబట్టి ఆ ఎంజైమ్ యాక్టివిటీని క్లోరాంఫెనికాల్ అబాలిష్ చేస్తుంది. క్లోరాంఫెనికాల్ మెకానిజం ఆఫ్ యాక్షన్ని మనం థియారిటికల్గా కానీ చూసినట్లయితే ఇట్ ఈస్ బ్యాక్టీరియోస్టాటిక్, బట్ టు సమ్ ఆర్గానిజమ్స్ ఇట్ ఈస్ బ్యాక్టీరిసైడల్. అంటే హయ్యర్ డోసెస్లో ఇది బ్యాక్టీరిసైడల్ యాక్టివిటీని చూపిస్తుంది, అంటే బ్యాక్టీరియాని చంపేస్తుంది. సో దేంతో బైండ్ అవుతుంది? 50S రైబోజోమల్ సబ్ యూనిట్తో బైండ్ అయ్యి ప్రోటీన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో హౌ ఈస్ ద ప్రోటీన్ సింథసిస్ ఇన్హిబిటెడ్? బై ఇన్హిబిటింగ్ ద ట్రాన్స్పెప్టిడేషన్ రియాక్షన్. అండ్ ట్రాన్స్పెప్టిడేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్న ఎంజైమ్ పేరేంటి? పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్. నేను మీకు డయాగ్రామ్లో చెప్పాను కదా. సో పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ రియాక్షన్ని, ఎంజైమ్ ఫంక్షన్ని క్లోరాంఫెనికాల్ ఇన్హిబిట్ చేస్తుంది. క్లోరాంఫెనికాల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లో చార్ట్ బైండ్స్ టు 50S రైబోజోమల్ సబ్ యూనిట్ అండ్ ఇది ప్రోటీన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో దిస్ ఇస్ బ్యాక్టీరియోస్టాటిక్ యాక్టివిటీ. ద బ్యాక్టీరియోస్టాటిక్ యాక్టివిటీ ఈజ్ షోన్ బై ద డ్రగ్ క్లోరాంఫెనికాల్. Coming to the spectrum of chloramphenicol, antibacterial spectrum of chloramphenicol అనేది broad spectrum. So it acts on so many gram negative as well as gram positive bacteria. అలాగే కాకుండా anaerobic bacteria మీద కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. anaerobic bacteria అంటే ఆక్సిజన్ ప్రెజెన్స్లో అవి గ్రో అవ్వవు, ఆక్సిజన్ లేనప్పుడు మాత్రమే అవి గ్రో అవుతాయి. అండ్ రికెటీసియా అనేవి నాన్ మోటైల్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా అండ్ ఇది చాలా టైప్స్ ఆఫ్ ఫీవర్స్ని, ఇన్ఫెక్షన్స్ని కాజ్ చేస్తుంది. అండ్ ఇది కాజ్ చేస్తున్న ఫీవర్స్లో, ఇన్ఫెక్షన్స్లో మనం సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్, హెడేక్
మెలైజ్ అంటే ఫ్యాటిక్ అవ్వడం, బాడీ అంతా పెయిన్స్ రావడం, ఇన్యాక్టివ్గా ఉండడం అనే సిచ్యువేషన్ని మనం మెలైజ్ అంటాము. అండ్ నాజియా, వామిటింగ్ లాంటి కండిషన్స్ని ఈ రికెటీసియా స్పీషీస్ కాజ్ చేస్తున్న డిజీజెస్లో మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మైకోప్లాజ్మా బ్యాక్టీరియా అప్పర్ అండ్ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ని కాజ్ చేస్తుంది. ఇవే కాకుండా ఇంకా వేరే బ్యాక్టీరియా మీద ఎక్కడైతే క్లోరాంఫెనికాల్ యాక్ట్ చేస్తుందో అవి చూద్దాము. హెచ్ ఇన్ఫ్లుయెన్జే, సాల్మనెల్లా, షైగెల్లా, బోర్డటెల్లా అనేది ఒక గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా అండ్ ఇది వూపింగ్ కాఫ్ని కాజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రుసెల్లా అనేది ఒక బ్యాక్టీరియా అండ్ ఇది బ్రుసెల్లోసిస్ డిజీజ్ని కాజ్ చేస్తుంది. బ్రుసెల్లోసిస్ ఎప్పుడు వస్తుందంటే మనం మిల్క్ని కానీ మిల్క్ ప్రోడక్ట్స్ని కానీ అన్పాస్చరైజ్డ్ సరిగ్గా హీట్ చేయకుండా కానీ తీసుకుంటే దానివల్ల మనకి బ్రుసెల్లోసిస్ డిజీజ్ అనేది వస్తుంది. అండ్ దీనిలో సిమ్టమ్స్ వచ్చేసి బ్రుసెల్లోసిస్లో సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్, స్వెట్, హెడేక్, పెయిన్స్ అండ్ ఫిజికల్ వీక్నెస్. దెన్ నెక్స్ట్ బ్యాక్టీరియా ఇస్ గోనోకోకై, మెనింగోకోకై, స్ట్రెప్టోకోకై, స్టెఫైలోకోకై, క్లాస్ట్రీడియం, ఈకోలై అండ్ క్లెబ్సియల్లా. నేను స్టూడెంట్స్ బ్యాక్టీరియా అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఏవైతే కొత్త బ్యాక్టీరియా ఉన్నాయో నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదో వాటిని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవన్నిటి మీద బ్యాక్టీరియోస్టాటిక్ యాక్టివిటీని క్లోరాంఫెనికాల్ చూపిస్తుంది. బట్ బ్యాక్టీరిసైడల్ యాక్టివిటీ నిసీరియా మెనింజైటిస్ అనే బ్యాక్టీరియా మీద చూపిస్తుంది. ఇది ఒక గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా అండ్ ఇది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ని కాజ్ చేస్తుంది. అండ్ హెచ్ ఇన్ఫ్లుయెన్జా మీద కూడా క్లోరాంఫెనికాల్ అనేది బ్యాక్టీరిసైడల్ యాక్టివిటీని చూపిస్తుంది. Coming to the resistance developed by the bacteria towards chloramphenicol. ఈ రెసిస్టెన్స్ డిస్కస్ చేసుకునే ముందు స్టూడెంట్స్ నాదొక చిన్న రిక్వెస్ట్, వీడియో కానీ లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నా ఛానల్ని. ఓకే, కమింగ్ టు ద రెసిస్టెన్స్ అనేది ప్లాస్మిడ్ మీడియేటెడ్ అనమాట. ప్లాస్మిడ్ మీడియేటెడ్ అంటే నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఒక స్మాల్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ, అంటే ఇది సెపరేట్గా క్రోమోజోమల్ డిఎన్ఏ నుండి సెపరేట్ అయ్యి అది తన చుట్టూ ఒక వెసికల్ని ఫామ్ చేసుకొని ఇండిపెండెంట్గా తను రెప్లికేట్ అయ్యే ఎబిలిటీ కలిగి ఉంటుంది. దాన్ని మనం ప్లాస్మిడ్ అంటాం. ఇలా ఇండిపెండెంట్గా రెప్లికేట్ అయ్యే దాంట్లో డ్రగ్ని రెసిస్ట్ చేసే ఒక డిఎన్ఏ జీన్స్ అనేది ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ జెనెటిక్ మ్యూటేషన్. సో రెసిస్టెన్స్ అనేది ప్లాస్మిడ్ మీడియేటెడ్ అయి ఉంటుంది. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్యాక్టివేటింగ్ ఎంజైమ్. క్లోరాంఫెనికాల్కి అగెయిన్స్ట్గా బ్యాక్టీరియా క్లోరాంఫెనికాల్ ఎసిటైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎంజైమ్ క్లోరాంఫెనికాల్ డ్రగ్ని ఇన్యాక్టివేట్ చేసేస్తుంది. రెడ్యూస్డ్ పర్మియబిలిటీ, డ్రగ్ అనేది సరిగ్గా వెళ్ళలేకపోతే, పెనిట్రేట్ అవ్వలేకపోతే బ్యాక్టీరియాలో, ఎస్పెషల్లీ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాలో, నేను ఇది మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. పెనిట్రేట్ అవ్వలేని సిచ్యువేషన్లో కూడా డ్రగ్కి రెసిస్టెన్స్ అనేది బ్యాక్టీరియా ఫామ్ చేసుకుంటుంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ రైబోజోమల్ ఇన్సెన్సిటివిటీ అంటే క్లోరాంఫెనికాల్ డ్రగ్ వెళ్ళి రైబోజోమల్ 50th సబ్ యూనిట్కి అటాచ్ అయినా కానీ బ్యాక్టీరియాలో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. తన ప్రోటీన్ సింథసిస్ అనేది తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో రైబోజోమల్ ఇన్సెన్సిటివిటీ, ఎలాంటి రెస్పాన్స్ అనేది రాదు. సో ఆ కండిషన్ని మనం రైబోజోమల్ ఇన్సెన్సిటివిటీ అని అంటాము. కమింగ్ టు ద ఫార్మకోకైనెటిక్స్ ఆఫ్ క్లోరాంఫెనికాల్. This is rapidly absorbed from the gut and this shows high concentration in the CSF, that is cerebrospinal fluid. So ఇది లివర్లో మెటబలైజ్ అవుతుంది by reduction, that is phase 1 biotransformation reaction, and by glucuronide conjugation, and this is phase 2 biotransformation reaction. And ఈ మెటబలైట్స్ రెండు కూడా యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతాయి అన్నమాట. Next one is the adverse drug reactions of chloramphenicol. First one is the gastrointestinal disturbances. ఇందులో nausea, vomiting and diarrhea ని మనం చూడొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి బోన్ మ్యారో డిప్రెషన్. ఇది రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి డోస్ డిపెండెంట్ ఎనీమియా అనేది
దీంట్లో మనం థ్రాంబోసైటోపీనియా అండ్ ల్యూకోపీనియా చూడొచ్చు. థ్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ అనేది పడిపోతుంది, ల్యూకోపీనియా అంటే WBC ప్రొడక్షన్ అనేది పడిపోతుంది. ఇది డోస్ డిపెండెంట్, ఇది రివర్సబుల్ అండ్ ప్రెడిక్టబుల్ కూడా. అండ్ నెక్స్ట్ వన్ ఇడియోసింక్రాటిక్ రెస్పాన్స్ ద్వారా వస్తున్న బోన్ మ్యారో డిప్రెషన్ ఏదైతే ఉందో ఇది ఏప్లాస్టిక్ ఎనీమియాని కాజ్ చేస్తుంది. దిస్ కాజెస్ ఏప్లాస్టిక్ ఎనీమియా. ఏప్లాస్టిక్ ఎనీమియా అంటే బ్లడ్ సెల్స్ RBC, WBC యాజ్ వెల్ యాజ్ ప్లేట్లెట్స్ అనేవి ప్రొడక్షన్ డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. అండ్ ఇది చాలా సీరియస్, ఫ్యాటల్ అండ్ ఇది అన్ప్రెడిక్టబుల్ కూడా. అండ్ ఇది వచ్చేసి నాన్ డోస్ డిపెండెంట్, ఇది డోస్ మీద డిపెండ్ అవ్వదు. థర్డ్ వన్ వచ్చేసి గ్రే బేబీ సిండ్రోమ్. ఇది హయ్యర్ డోసెస్ మాత్రమే మనం చూడొచ్చు స్టూడెంట్స్. అండ్ ఇది దేనివల్ల వస్తుందంటే సెకండరీ మెటబోలైట్ అంటే బయో ట్రాన్స్ఫర్మేషన్లో phase 2 రియాక్షన్స్ వల్ల వచ్చిన గ్లూక్యూరోనైడ్ కాంజుగేషన్ ద్వారా ఫామ్ అయిన మెటబోలైట్ కానీ ఎక్స్క్రీట్ అవ్వకపోయినా ఆ మెటబోలైట్ అనేది ఇన్అడెక్వేట్గా జరిగిన మెటబాలిజం ఆ ప్రోడక్ట్ అనేది బాడీలో అక్యుములేట్ అవుతుంది, దానివల్ల టాక్సిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దీనివల్ల గ్రే బేబీ సిండ్రోమ్ అనేది వస్తుంది. అండ్ దీంట్లో సిమ్టమ్స్ చూస్తే వామిటింగ్, రెఫ్యూజల్ ఆఫ్ ఫీడ్స్, హైపోటోనిక్ అంటే మజిల్ టోన్ అనేది పడిపోతుంది, హైపోథర్మియా బాడీ టెంపరేచర్ పడిపోతుంది, అబ్డామినల్ డిస్టెన్షన్ చూడొచ్చు అంటే అబ్డామినా అనేది స్వెల్ అయిపోతుంది, యూజువల్గా ఉన్న సైజ్ కన్నా ఎక్కువగా అయిపోవడం. అండ్ దీనివల్ల యాషన్ గ్రే సయనోసిస్ అనేది చూడొచ్చు అంటే బేబీ కలరేషన్, బాడీ కలరేషన్ అనేది యాషన్ గ్రేలోకి టర్న్ అయిపోతుంది. ఇది చాలా ఫ్యాటల్ కండిషన్, కానీ ఇది ఓన్లీ హయ్యర్ డోసెస్లో మాత్రమే మనం చూడొచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్, నథింగ్ బట్ అలర్జిక్ రియాక్షన్స్. అండ్ ఫిఫ్త్ వన్ ఇస్ ద సూపర్ ఇన్ఫెక్షన్. సూపర్ ఇన్ఫెక్షన్ అంటే ఒక పేషెంట్ ఆల్రెడీ ఒక ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతున్నప్పుడు మళ్ళీ అతని మీద ఒక సెకండ్ ఇన్ఫెక్షన్ అనేది కాజ్ అవుతుంది. అండ్ అదొక డిఫరెంట్ మైక్రోబ్ వల్ల, అది ఎక్సోజీనస్ కావచ్చు, ఎండోజీనస్ అంటే లోపల ఉన్న బ్యాక్టీరియా వల్ల అయినా కావచ్చు, లేకపోతే బయట నుండి వస్తున్న బ్యాక్టీరియా వల్ల కానీ, ఏదైనా వేరే మైక్రోబ్ వల్ల కానీ అయి ఉండొచ్చు. సో ఆ కాజ్ అయిన ఆ సెకండ్ ఇన్ఫెక్షన్ని మనం సూపర్ ఇంపోజ్డ్ ఆన్ ఫస్ట్ ఇన్ఫెక్షన్ అని అంటాం. అండ్ దిస్ ఇస్ కాల్డ్ సూపర్ ఇన్ఫెక్షన్. Coming to the drug interactions of chloramphenicol, phenytoin, warfarin and tolbutamide లాంటి డ్రగ్స్లో డ్రగ్ ఇంటరాక్షన్స్ చూపిస్తుంది. ఫెనిటాయిన్ అనేది ఒక యాంటీ కన్వల్సెంట్ డ్రగ్, వార్ఫారిన్ వచ్చేసి యాంటీ కోయాగులెంట్ డ్రగ్ అండ్ టోల్బ్యూటమైడ్ ఒక యాంటీ డయాబెటిక్ డ్రగ్. ఈ 3 డ్రగ్ కేసెస్లో క్లోరాంఫెనికాల్ డ్రగ్ ఇంటరాక్షన్స్ని చూపిస్తుంది. ఎలాగా అంటే హెపాటిక్ మైక్రోజోమల్ ఎంజైమ్స్ యాక్షన్ని ఇన్హిబిట్ చేస్తుంది. హెపాటిక్ మైక్రోజోమల్ ఎంజైమ్స్ యాక్టివిటీ కానీ ఇన్హిబిట్ అయితే ఈ డ్రగ్స్ అనేవి మెటబోలైజ్ అవ్వవు. ఒకవేళ ఈ డ్రగ్స్ మెటబోలైజ్ అవ్వకపోతే వాటి T1/2 అనేది ప్రొలాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అవి మెటబోలైజ్ అవ్వకుండా బాడీలో అక్యుములేట్ అయ్యి టాక్సిసిటీని కాజ్ చేస్తాయి. సో క్లోరాంఫెనికాల్ షోస్ డ్రగ్ ఇంటరాక్షన్స్ కాజింగ్ టాక్సిసిటీ ఆఫ్ ద డ్రగ్స్ లైక్ ఫెనిటాయిన్, వార్ఫారిన్ అండ్ టోల్బ్యూటమైడ్. కమింగ్ టు ద లాస్ట్ టాపిక్ ఆఫ్ క్లోరాంఫెనికాల్, దట్ ఈస్ యూజెస్. ఏ డిజీజెస్లో క్లోరాంఫెనికాల్ యూజ్ అవుతుందో చూద్దాము. టైఫాయిడ్ ఫీవర్, నెక్స్ట్ బ్యాక్టీరియల్ మెనింజైటిస్, anaerobic infections, anaerobic bacteria cause చేసే ఇన్ఫెక్షన్స్, rickettsial infections, eye and ear infections as well as the brain diseases because chloramphenicol shows high cerebrospinal fluid concentration. Students, this is all about chloramphenicol. If you liked my video, please do like my video and please don't forget to subscribe my video and share it with your friends to be benefited. Thank you for watching.